పెందుర్తి నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించానని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్ రాజు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున తిరిగి రెండోసారి ఆదిప్ రాజు శుక్రవారం ఉదయం పెందుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు. అంటే అలాగే సార్, మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు ఎన్నికల్లో? సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా. ఇప్పటి వరకు మీ పెందుతులో ఎంత ఖర్చు పెట్టారు అభివృద్ధి నిమిత్తం? ఓవరాల్గా అదంతా కూడా 25వ తారీఖున ఓవరాల్గా ఏ వార్డ్ వైజ్ ఎంతెంత డెవలప్మెంట్ చేసామో రఫ్గా కూడా ఎందుకన్నా క్లియర్గానే చెప్తాను. ఇప్పుడు మామూలు మీడియా ఈరోజు మరి రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం మరి ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. రెండో సెట్ అన్నటువంటిది 25వ తారీఖున లక్ష్మీవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో వేయడం జరుగుతుందన్నటువంటి కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ 600 పైచీలకి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి